హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. ప్రతి 10 నిమిషాలకు ఫ్యాన్స్కి పూనకాలే. ఏంటి ఏం మాట్లాడుతుంది, ఎవరు ఫ్యాన్స్ గురించి మాట్లాడుతుంది అనుకుంటున్నారా? చెప్తా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులందరూ ఎంతగానో వేచి చూసి ఫైనల్గా రిలీజ్ అవబోతున్న మూవీ హరిహర వీరమల్లు. అయితే ఈ సినిమా ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడి ఫైనల్గా జూలై 24న రిలీజ్ అవబోతుంది. హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలాగే నిధి అగర్వాల్ కాంబినేషన్లో జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రాబోతున్న హరిహర వీరమల్లు ట్రైలర్ చూడగానే ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయన్నమాట. ఎక్స్పెక్టేషన్సే కాదు, అసలు ఒక బ్లాక్ బస్టర్ రేంజ్లో అయితే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ. అయితే రీసెంట్గా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ప్రమోషన్స్లో జ్యోతి కృష్ణ గారు చెప్పుకొస్తున్నారు కొన్ని వ్యాఖ్యలు. అయితే ఆ వ్యాఖ్యలు అంటే కూడా మనం ఇప్పుడు చూద్దాం. మేము ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ఫ్యాన్ పవన్ కళ్యాణ్ గారి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అంటే లుక్ సైజ్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, అలాగే అతని క్యారెక్టర్ కావచ్చు, ఫైటింగ్స్ కావచ్చు, అన్నీ కూడా ఫ్యాన్స్ ఏ విధంగా కోరుకుంటారో దానికంటే మించి ఉంటుందంటే కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఫ్యాన్స్కి అయితే ప్రతి 10 నిమిషాలకి పూనకాలు రావడం మాత్రం పక్కా అంటూ కూడా ఆయన చెప్పారు. అది అంటే నేను హామీ ఇస్తున్నానంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారనమాట. మరి ట్రైలర్ చూస్తే కూడా మనకు కూడా అర్థమవుతుంది ఎంత రేంజ్లో ఉంటుందనేది. పవన్ కళ్యాణ్ గారి మూవీ అంటే అందులో అంటే స్టోరీ ఉందా, లేదంటే సీన్స్ బాగున్నాయా లేదా, ఇవన్నీ కూడా పక్కన పెడితే ఫస్ట్ అయితే పవన్ కళ్యాణ్ గారి మూవీ అంటేనే ఫ్యాన్స్కి ఒక రేంజ్లో ఉంటాయన్నమాట. ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, వాళ్ళ జోష్ కావచ్చు, అన్నీ కూడా అంత రేంజ్లో ఉంటుంది పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ బేస్ కూడా. అయితే ఈ సినిమాకి కూడా చాలాసార్లుగా వాయిదా పడడంతో ఈ సినిమాకి అయితే చాలామంది వేచి చూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు సెలబ్రేషన్ చేసుకుందాం అంటూ కూడా. అయితే ఫైనల్గా అయితే జూలై 24న రిలీజ్ అవబోతుంది. మరి ఈ సినిమా గురించి చాలామంది కూడా రివ్యూస్ ఇచ్చారు, అలాగే ట్రైలర్కి ఇచ్చారు, టీజర్కి ఇచ్చారు. ఫైనల్గా మనకి సెన్సార్ రివ్యూ కూడా రిలీజ్ అయింది. మనం కూడా ఇప్పుడు కొన్ని హైలైట్ పాయింట్స్ అయితే చూద్దాం. ఈ సినిమాలో ఎలాంటి హైలైట్స్ పాయింట్స్ ఉన్నాయి అనేది కూడా. అయితే ఈ సినిమా అయితే ఔరంగజేబ్ కాలం నాటిదని కూడా తెలుస్తుంది. మనం ట్రైలర్ చూస్తే ఔరంగజేబ్ కాలంలో ఎలాంటి వాతావరణం ఉండేది, అన్ని ఫైటింగ్ సీన్స్ కావచ్చు, ఆయన కత్తి తిప్పే విధానం కావచ్చు, అన్నీ కూడా సినిమాలో మొత్తం కూడా ఇవే ఉంటాయని కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో ఇది కొంచెం డిఫరెంట్ మూవీ అన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే కొంచెం ఈ సినిమాలో అయితే ఔరంగజేబ్ కాలం నాటి ఒక బందిపోటు క్యారెక్టర్ అయితే చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి కూడా రిలీజ్ అవ్వకముందే చాలా వాయిదాలు పడ్డాయి. కానీ కొన్ని వాయిదాలు కారణం బీసీ వర్గాల వారు కూడా ఈ సినిమాని ఆపేయాలంటూ కూడా వాళ్ళు ధర్నా చేశారు. అంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ వాళ్ళ బీసీ వర్గానికి సంబంధించిన ఒక నాయకుడి కథగా ఉంది, ఒక బయోగ్రఫీ లాగా ఉందంటూ కూడా వాళ్ళు చెప్పారు. ఆయన పేరు పండుగ సాయన్న. అంటే ఆయన క్యారెక్టర్కి పవన్ కళ్యాణ్ గారి ఈ సినిమాలో క్యారెక్టర్కి కొంచెం సిమిలర్గా ఉంది. అంటే మా నాయకుడి కథ మీరు ఎలా తీస్తారు, అది కూడా మాకు చెప్పకుండా మొత్తం కూడా కల్పితాలు ఉన్నాయంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. కానీ డైరెక్టర్ క్రిష్ గారు కావచ్చు, అలాగే ఇతరత్ర ఈ సినిమాకి సంబంధించిన నిర్మాతలు కావచ్చు, ఎవరు కూడా ఎక్కడా కూడా చెప్పలేదు. అంటే ఇది ఒక బయోగ్రఫీ మూవీ అని కూడా ఎక్కడ చెప్పకపోవడంతో ఇది ఒక మంచి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ సినిమాకి. కాబట్టి ఫైనల్గా అయితే జూలై 24న రిలీజ్ అవబోతుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ అలాగే పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది, సీన్స్ కూడా చాలా అమేజింగ్గా ఉన్నాయంటూ కూడా ఫ్యాన్స్ చెప్తున్నారు. నిర్మాత అయిన జ్యోతి కృష్ణ గారు కూడా చెప్తున్నారు. మరి రాబోయే రోజుల్లో కూడా మనకి సినిమా రిలీజ్ అయితే కూడా చూద్దాం. అంటే ఎలా ఉండబోతుంది, ఫ్యాన్స్ యొక్క ఇన్ని రోజులు వెయిట్ చేసిన దానికి ఒక రేంజ్లో ఫలితం కూడా ఉండబోతుందని కూడా తెలుస్తుంది. అయితే హరిహర వీరమల్లు ఈ టైటిల్కి రీజన్ కూడా చెప్పారు, అంటే అర్థం కూడా చెప్పారు. అంటే ఈ హరిహర వీరమల్లు అనే దానికి అర్థం ఏంటనేది కూడా. హరిహర అంటే శివుడికి విష్ణువుకి సంబంధించి ఈ పేరైతే వచ్చిందంటూ కూడా డైరెక్టర్స్ అలాగే సినిమా నిర్మాతలు చెప్తున్నారు. మరి వేచి చూద్దాం జూలై 24న సినిమా ఎలా ఉండబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.